హలో అండి, వెల్కమ్ టు సిద్ధి ఎంప్రెస్ క్రియేషన్స్. ఇవాళ మేము మా అపార్ట్మెంట్లో మా గ్రూప్ వాళ్ళంతా కలిసి ఒక స్మాల్ కిట్టి పార్టీ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ నేను అజ్వన్ బజ్జీ అయితే వేస్తున్నాను, వామక్కు బజ్జీ వేసానండి. వామక్కు అంతా తించుకొని వచ్చి క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత ఇలా నేను బజ్జీలు అయితే వేసాను. ఈ బజ్జీలు చాలా టేస్ట్గా బాగుంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి నేను మాత్రం ఇక్కడ అజ్వన్ బజ్జీలు అయితే వేసాను. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఈ బజ్జీలు మాత్రం. బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. ఆ తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసి ఇక్కడ వాళ్ళంతా ఆనియన్ టమాటోస్ కట్ చేశారు. హాయ్ అందరికి హాయ్ చెప్తున్నారు. వీళ్ళంతా ఒక్కొక్క ఐటమ్ చేస్తున్నారు. ఇక్కడ ఆనియన్ క్యాప్సికమ్ బజ్జీ అయితే వేశారు. ನೋಡಿ ಸೂಪರ್ ಆಗ್ಯಾವ. అందరికి కావాలి కాబట్టి ఆనియన్ బజ్జీ అయితే వేశారు, ఆనియన్ క్యాప్సికమ్ బజ్జీలు అయితే వేశారు. ఇక్కడ తినడానికి కావాల్సిన పేపర్స్ అయితే కట్ చేసి పెడుతున్నారు. అలాగే ఇక్కడ గిర్మిట్ పేస్ట్ చేయడం జరిగిందండి. చూడండి, గిర్మిట్ పేస్ట్ ఇది బొరుగులలో వేసి కలుపుతారు. ముందే మనం పులిహోర ఎలా చేసుకుంటామో చింతపండు పేస్ట్ అలాగా చేసి పెట్టుకుంటారు. ఇక్కడ పోహా చుర్వ చేయడం జరిగింది. ఆ తర్వాత ఐటమ్స్ అన్ని తెచ్చి చేస్తారండి. ఇక్కడ అంతా అంతా గిర్మిట్ వేసి కలుపుతున్నారు, బొనుగులలో వేసి కలుపుతున్నారు. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని గిర్మిట్, చుడవ, అజ్వన్ బజ్జీ, వామాకు బజ్జీ అలా షేర్ చేసుకొని ఒక స్మాల్ కిట్టి పార్ట్ అయితే చేసుకోవడం జరిగిందండి. చాలా ఎంజాయ్గా జరిగింది. ఈవినింగ్ అంతా మాకు ఈవెంట్ అంతా చాలా సూపర్గా జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఎంజాయ్మెంట్ మీకు ఎలా అనిపించిందో, మీరు ఎలా ఫీల్ అయ్యారో, ఎలా అనిపించిందో మా కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.